స్మిత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అధ్యక్ష, ఇది మా ప్రాంతానికి చాలా ప్రెసింగ్ ఇష్యూ అధ్యక్ష. దాదాపు 25 ఏళ్ల కిందట ఎప్పుడైతే మా సాగునీరు వెళ్ళిపోయి తాగునీరు కరువైన రోజుల్లో వినూత్నంగా ఆలోచించి రా మెటీరియల్ సమీపంలో లేకపోయినా కూడా 100 కిలోమీటర్లు తరలించి చిన్న తరహా గ్రానైట్ ఫ్యాక్టరీలు మళ్ళా నల్లబండల పరిశ్రమలు ఏర్పరచుకున్నారు అధ్యక్ష. దాదాపు కేవలం మా నియోజకవర్గంలోనే 1800 ఫ్యాక్టరీలు ఉండేవి అధ్యక్ష. మీరు ఒకటి గమనించాలి అధ్యక్ష, ఇక్కడ ఉండేటివి అన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు అయితేనేమి రాయితీలు అయితేనేమి కట్టుకోలేక దాదాపు చాలా మూతపడిపోయినాయి అధ్యక్ష. ఈ ఫ్యాక్టరీలలో ఎంత కాదన్నా ఒక నియోజకవర్గం మా తాడిపత్రిలోనే దాదాపు 30,000 నుంచి 40,000 మంది ఉపాధి కల్పించేవాళ్ళు అధ్యక్ష. కానీ ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీస్ అన్ని మూతపడడం వల్ల కేవలం దాదాపు 20,000 మంది రోడ్డును పడ్డారు. మరి లోకేష్ గారు పాదయాత్ర తర్వాత శంకరామం పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో నేను ఇదే విషయం లేవనెత్తితే ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చాక వీళ్ళకి న్యాయం చేద్దామని అన్నాడు. ఈ విద్యుత్ ఛార్జీలు ఇప్పుడైతే అధ్యక్ష దాదాపు 8 నుంచి 9 రూపాయలు ఉన్నాయి. నేనేమని కోరుతున్నానంటే ఒకే ఒక పంట పండే మా రాష్ట్రానికి మా ప్రాంతానికి ఈ విద్యుత్ ఛార్జీలు ఏవైతే 8 నుంచి 9 రూపాయలు ఉన్నాయో 2 రూపాయలు చేసి రాయితీలు తగ్గించారంటే మాకు కనీసం 2 పూటల భోజనమైనా దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నాం అధ్యక్ష. సో దయచేసి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అయితేనేమి అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మినిస్టర్ అయితే నేను కోరేది దయచేసి దీనిపైన కొంచెం దృష్టి సాగించండి మరొకసారి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఈ రోజు ముగిసిందండి.